ఆదివాసీల కల్పవృక్షంగా, త్రేతాయుగపు రామయ్య బాణంగా, ద్వాపరయుగపు కృష్ణుడి వేణువుగా, యుగ యుగాలుగా వెదురు మానవ జీవితంతో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంది. ఈ ఆధునిక యుగంలోనూ అనేక రూపాల్లోకి ఒదిగి అలరిస్తుంది. ఈ వెదురు కళారూపాల గురించి తెలుసుకుందాం. వెదురు 1000 రకాలుగా ఉపయోగపడుతుందనే మాట అక్కడ అడుగు పెట్టగానే వాస్తవంగా అనిపిస్తుంది. వెదురుతో మలిచిన ఒక్కో వస్తువుని చూశాక ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యం వేయకమానదు. ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాల వెదురు రూపాలని నింపుకున్న ఈ వర్క్షాప్ దండుమల్కాపురంలో ఉంది. ఆ వెదురందాలని మనం కూడా చూద్దాం. వెదురుతో చేసిన వస్తువులంటే ఇళ్లలో చాటలు, బుట్టలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోనైతే మిచెనలు, గంపలు, గుమ్ములు ఇలా రకరకాల వస్తువులు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం చూడొచ్చు వెదురుతో సోఫాలు ఉన్నాయి, దీవాన్ సెట్స్ ఉన్నాయి, బెడ్లు ఉన్నాయి, ఇలా రకరకాల గృహోపకరణాలు కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే విచిత్రం, ఒక్క శీల కూడా దీంట్లో వాడలేదు. మొత్తం జాయింట్స్కి కేన్ని వాడారు. ఇక్కడ జాయింట్స్కి సంబంధించి ఇతర చోట్లలో వెదురు మేకులే వాడారు. అంటే ఎక్కడా కూడా ఒక ఇనుప ముక్క కూడా వాడకుండా ఈ విభిన్న రకాల గృహోపకరణాలు తయారు చేశారు. ఇది వెదురు కర్రలతో చేసిన ఆరాం చైరు. ఇది చూడొచ్చు. దీని మీద ఇట్లా కూర్చున్నా కూడా ఎటువంటి కుషన్ లేకున్నా కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది మన బ్యాక్ బోన్కి కూడా. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా లేకపోతే ఇంట్లో పెట్టుకోవాలన్నా కూడా దీన్ని ఫోల్డ్ చేయొచ్చు. ఫోల్డ్ చేసి మంచాల కింద పెట్టుకోవచ్చు. ఫోల్డ్ చేసి ట్రావెల్ చేస్తున్నప్పుడు మన కార్లో కూడా ఎక్కడికంటే అక్కడికి కూడా తీసుకెళ్లే ఫ్లెక్సిబిలిటీ ఉంది. వెదురుతో కిటికీలు, తలుపులు, కబోర్డ్స్తో పాటు పాత ఫర్నిచర్ మీద వెదురు ముక్కలు అతికించి వాటికి న్యూ లుక్ కూడా తేవచ్చు. ఇక అంతేకాదు వెదురులో ఎటువంటిది కూడా వేస్టేజ్ ఉండదు. అంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు చిన్న చిన్న పీసులు మిగిలినా కూడా అది ఎక్కడా వేస్ట్ కాదు. వాటితో చార్కోల్ తయారు చేయవచ్చు. ఇట్లా వెదురుతో తయారు చేసిన రెడీమేడ్ గోడల్లో కూడా ఇట్లాంటి చార్కోల్ నింపుతారు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే కిచెన్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఏమైనా స్మెల్స్ ఉన్నా కూడా ఈ చార్కోల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడు ఫ్రెష్నెస్గా ఉంటుంది. ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఇంటికి వచ్చిన తర్వాత కూడా మానసిక అలసట ఉంటుంది. అలాంటి సమయంలో కొద్దిసేపు కళ్ళు మూసుకొని మనం ఈ వెదురు కర్రని ఇలా మెల్లగా అంటే మనం పచ్చని ప్రకృతి నడుమ పారే జలపాతాల పక్కన ఉన్నట్టుగా మన మనసు అనుభూతి చెందుతుంది. ఎంతో రిలాక్సేషన్గా అనిపిస్తుంటుంది. ఇది కూడా అంతే. ఈ వెదురు కర్ర కూడా ఇలా తిప్పుతుంటే సన్నని వేణునాదం మన చెవులకు తాకుతుంది. ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ కూడా మానసిక ప్రశాంతతనివ్వడానికి చాలా ఉపయోగపడతాయి. ఒకటి కాదు 2 కాదు ఏకంగా 680 రకాల ఇంటీరియర్ వెదురు ఆర్టికల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. టీ కప్పు నుండి ఇంటి నిర్మాణం వరకు వెదురుతో చేశారంటే వీరి సృజనాత్మకత మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం 1600 రకాల వెదురు జాతులు కనిపిస్తాయి. వాటిలో మన భారతదేశంలో 36 రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటి నుండి 1 ఇంచు నుండి 10 ఇంచుల వరకు, అంటే ఇది 1 ఇంచుకు సంబంధించిన వెదురు బొంగు, ఇది 10 ఇంచులకు సంబంధించింది. ఈ అన్నిటి కలబోతతో కలిసిన ఉత్పత్తులు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి.
ప్రకృతి గీసిన హరివిల్లు లాంటి పూర్తి పర్యావరణహితమైన వెదురిల్లు ఇది. ఈ వెదురిల్లు విశేషాలను తెలుసుకుందాం. ఇసుక, ఇటుక, కంకర, సిమెంటు ఏవి ఉపయోగించకుండా కట్టిన డూప్లెక్స్ వెదిరిల్లిది. కేవలం 40 గజాల స్థలం ఉంటే చాలు మనం ఇట్లాంటి వెదిరిల్లుని కట్టుకోవచ్చు. ఎకో ఫ్రెండ్లీ లైఫ్ ఇష్టపడే వారికి ఈ వెదిరిల్లు బాగా సూట్ అవుతుంది. ఫామ్ హౌస్లలో కావచ్చు, ఇంటి టెర్రస్ పైన కూడా ఇట్లాంటి వెదిరిల్లను కట్టుకోవచ్చు. ఇంకో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఈ వెదిరిల్లులో మనం ఏదైనా ఒక ప్లేస్లో వెదిరిల్లు కట్టుకున్నా భవిష్యత్తులో వేరే ప్లేస్కి వెళ్ళినా కూడా ఈ ఫ్రేమ్స్ అన్నీ ఎక్కడికక్కడ విడదీసి మనం తీసుకెళ్ళి అక్కడ కూడా కట్టుకోవచ్చు. ఇక చూసినట్లయితే చుట్టూ వాల్స్ అన్నీ కూడా వెదురువే. ఈ ఫ్లోరింగ్ చూసినట్లయితే పేడ, ఎర్రమట్టి ఈ రెండు కలిపి ఈ ఫ్లోరింగ్ మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ ఇల్లు అని చెప్పొచ్చు. బ్యాంబో హౌస్ కి మరో ప్రత్యేకత కూడా ఉంది. వేసవి కాలంలో బయటి ఉష్ణోగ్రత కంటే ఇక్కడ 2 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో కూడా బయట చల్లగా ఉంటే దీని లోపల కొంచెం వెచ్చగా ఉంటుంది. అలా అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు ఈ బ్యాంబో హౌస్ సూట్ అవుతుంది. వెదురు కూడా ఒక రకమైన కలపే కదా, మరి చెదలు లాంటి సమస్యలు రావా? ఈ వెదురు బొంగులు స్ట్రాంగ్గా ఉంటాయా అంటే వెదురు బొంగులని మొదట ట్రీట్మెంట్ చేసి దాంట్లో ఉన్న స్టార్చ్ను తీసేస్తారు. తీసేసిన తర్వాతనే ఆర్టికల్స్ కానీ ఇటువంటి నిర్మాణాలు కానీ చేస్తారు కాబట్టి చెదలు సమస్య ఉండదు. ఇక స్ట్రాంగ్ విషయానికి వస్తే ఐరన్ కంటే కూడా వెదురు బొంగులకే ఎక్కువగా స్ట్రాంగ్నెస్ ఉంటుందని నిరూపితం కూడా అయింది. కాబట్టి మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే 15 నుండి 20 సంవత్సరాల వరకు కూడా ఇటువంటి ఇల్లులు మన్నికగా ఉంటాయి. ఈశాన్య భారతంలో మనకు వెదురుకు సంబంధించిన నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఐరన్కు ప్రత్యామ్నాయంగా చాలా చోట్ల వెదురును ఉపయోగించి 2-3 అంతస్తుల బిల్డింగులు కూడా వాళ్ళు కడుతుంటారు. అనేక రకాల వెదురు ఉత్పత్తులు కూడా చేస్తుంటారు. ఇక్కడికి కూడా కళాకారులని ఈశాన్య భారతం నుంచే వీరు తెప్పించారు. వారితోనే ఆర్టికల్స్ అన్ని తయారు చేపిస్తుంటారు. అయితే ఇక్కడ మిడిల్ మ్యాన్ వ్యవస్థ కూడా లేదు. రైతుల నుంచి బ్యాంబో తీసుకువచ్చాక ఆ కళాకారులు ఆర్టికల్స్ రూపొందిస్తారు. ఆ ఆర్టికల్స్ అయితే ఏవైతే కళాకృతులు వారు తయారు చేశారో ఆ కళాకృతుల మీద ఎవరు తయారు చేశారు అని ఆ ఆర్టిజన్ పేరు వేయడం కూడా ఒక మంచి విషయం. వెదురుతో ఉత్పత్తులు చేయడంలో అస్సాం కళాకారులది అందవేసిన చెయ్యి. వారి చేతిలో వెదురు ముక్క పడితే చాలు అది ఆకట్టుకునే రూపంగా మారి బయటకొస్తుంది. అంతటి నైపుణ్యం వీరి సొంతం. ఇక్కడ కనిపించేవన్నీ వీరు తయారు చేసినవే. తయారీకి చిన్న చిన్న పనిముట్లు తప్ప పెద్ద మెషినరీ వాడరు. కాబట్టి ఇవన్నీ అచ్చంగా హస్తకళాకృతులే. और मैं आसाम से रहने वाला हूँ। तेजपुर बैठा हुआ मेरा गांव है। उधर में हम लोग का बम्बू फर्नीचर का काम भी करते हैं हम लोग। और बम्बू भी अच्छा अच्छा मिलता है। उसमें जाति बम्बू मिलता है, मुकल बम्बू मिलता है, भुलका मिलता है, केको बम्बू मिलता है। उसके बाद में हम लोग का वो एक राइस निकलता है, वो बम्बू भी है उधर हम लोग का। लेकिन हम लोग उस ये काम ना हम लोग बचपन से करते आए हैं। घर बनाना, लोगों को किसी का घर बिगड़ता है तो उसको बनाने जाना, वो सब हम लोग का काम उधर से कर के हम लोग करते रहते हैं। तो हम लोग को मतलब इधर में जो आए हैं हम लोग काम करने के लिए फर्नीचर में, जो हर चीज़ मतलब नया नया सामान, नया नया चीज़ निकलने और ये करने के लिए इसलिए आए हैं। हम असम से आया है, तो तेजपुर असम का है। तो हम लोग को उधर फर्नीचर का, बाम्बू का फर्नीचर होता है और घर भी बनाता है और ऐसे चेयर वेयर बेड वुड ऐसे सब बनाता है। फिर और कुछ छोटा सा झाड़ू भी बनाता है। झाड़ू
और छोटा छोटा सामान भी बनता है उसमें। और बैल का हल भी बोलता है, वो भी बनाता है, जॉइंट भी बनते हैं, सब बनता है। हम लोग का उधर वो छोटा से बड़ा तकले बाम्बू मिलता है उधर। वो क्या काकू बाम्बू बोलता है, और उसके बाद में वो जाति बाम्बू, फुलका, ऐसे और बिजली बाम्बू बोलता है, वो भी मिलता है। बस हम लोग का उधर आसाम में बहुत अलग अलग टाइप का बम्बू है। हम लोग का उधर कुर्सी, चेयर और फिशिंग नेट वो सब बनाता है और फेंस भी बनाता है। और हैदराबाद में आके डिजाइन सीखा है, वो शिप का, प्लेन का और फर्नीचर सब, वो घर का, वो सब डिजाइन सीखा है। పెన్ను నుండి ఇల్లు దాకా ఇన్ని వస్తువులు వెదురుతో చేయడం అంటే మాటలు కాదు. దానిపై ఎంతో స్టడీ చేయాలి. చేసిన దాన్ని ఆచరణలో పెట్టాలి. దానికై ఏళ్ల తరబడి శ్రమించాలి. ఆ అవిశ్రాంత శ్రమ వి లివ్ ఇన్ బ్యాంబూ ఫౌండర్ శ్రవణ్ కుమార్ది. వెదురుపై ఇష్టంతో టెక్నాలజీని, సైన్స్ను మేళవించి ఇన్ని రకాల ఉత్పత్తులు చేయడం అంటే మాటలు కాదు. దీని వెనుక ఒకరి శ్రమ దాగుంది. వారే శ్రవణ్ కుమార్ గారు. అసలు వీరికి వెదురు పట్ల ఇంత మక్కువ ఎలా వచ్చింది, దీని వెనుక ఎన్నేళ్ల కృషి దాగుంది, ఆ విషయాలన్నీ వారిని అడిగే తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, హాయ్. హలో. ఏంటి మీ వెదురు లోకం అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అసలు ఎందుకు మీకు వెదురు మీద ఇంత ఇష్టం ఎట్లా వచ్చింది? అయితే నేను సివిల్ ఇంజనీర్ మేడం బేసికలీ. సో నేను నా రీసెర్చ్ ప్రీఫాబ్రికేషన్ స్ట్రక్చర్స్ మీద చేశాను. కన్స్ట్రక్షన్ అనేది అందరికీ చాలా సులువుగా అవ్వాలనే ఉద్దేశం నాది. సో ఈ వెదురుతో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇదేంటంటే నేచర్లో చాలా ఉంది, మనకి కావాల్సినంత వెదురు అవైలబిలిటీలో ఉంది. అండ్ అలాగే ఇది ఏంటంటే లైట్ వెయిట్ ప్రోడక్ట్. మనం చేతిలోకి వచ్చినప్పుడు ఇది రకరకాలుగా మలుచుకోవచ్చు దీన్ని. సో ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీ, దీని యొక్క వర్సిటాలిటీ మెటీరియల్ చూసి నేనేమనుకున్నా అంటే ఇది ఎలాగైనా మలుచుకునే ఒక మెటీరియల్, అందరికీ దీని పట్ల అవగాహన పెరగాలి, అందరి ఇళ్ళలో ఈ ప్రకృతి యొక్క వండర్ ఉండాలి, అందరూ దీన్ని ఒక ఉత్పత్తులు తయారు చేసుకొని ప్రతి ఒక్కరు దీని ఇంట్లో వాడడం మొదలు పెడితే మనం న్యాచురల్ సస్టైనబుల్ లైఫ్ అన్నీ వింటూ ఉంటాం చాలా ఎక్కువ. సో అవన్నీ వాడకంలోకి పెడితే మనం దీని బెనిఫిట్స్ అనేది మనము హ్యూమన్ లైఫ్కి వస్తాయి. అంటే జనరల్గా వెదురుతో అంటే మన ఇళ్లలో చాలా తక్కువ ఐటమ్స్ కనిపిస్తాయి. అంటే మీరు చాలా అంటే వెదురుతో ఇన్ని చేయొచ్చా అనిపించే అన్ని వస్తువులు చేశారు. అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీకు ఎట్లాంటి కళాకారులను మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు? ఓకే, ఈ వెదురు పట్ల నేను ఆసక్తి ఎప్పుడైతే నాకు కలిగిందో నేను రకరకాల గృహోపకరణాలు, తర్వాత కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ వంటివి తయారు చేయడం జరిగింది. సో మేము ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ చేసామో పెన్ స్టాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. పెన్ స్టాండ్స్, ప్లాంటర్స్, ఇలా చిన్న చిన్న వస్తువులు చేసుకుంటూ మేము ఇవాళ ఇల్లులు కూడా కడుతున్నాము. అలాగే రెస్టారెంట్స్ అవి చేస్తున్నాము. సో దీన్ని ఆర్టిసన్స్ అందరూ అస్సాం నుంచి వస్తారు. నా రా మెటీరియల్ కానీ నా కళాకారులు కానీ అందరూ అస్సాం నుంచే వస్తారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ హస్తకళ నైపుణ్యం ఉంటుంది. అదే ఇంకొంచెం మేము ఇక్కడ రకరకాల ప్రోడక్ట్లు, ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వెదురులో చాలా రకాలు ఉంటాయని చెప్పారు. 1 ఇంచ్ నుండి 10 ఇంచుల వరకు రకరకాలుగా. అయితే మన దగ్గర అందుబాటులో ఉందా? మన తెలంగాణ ప్రాంతంలో ఇంత సైజు ఈ ఇంచుల ఉందా అవైలబుల్? లేదండి, తెలంగాణలో ఇంత సైజ్ అనేది దొరకదు. ఇది ఏంటంటే వెదురు ఒక్కొక్క ప్రకృతి పరంగా జరిగే మార్పులు బట్టి ఒక్కో దగ్గర ఒక్కోలాగా పెరుగుతుంది ఇది. సో దీనిలో ముందే మనం చెప్పుకున్న 1600 జాతులు ఉంటాయని. సో ఈ జాతుల్లో ఒక్కొక్క భూసారాన్ని బట్టి ఒక్కో రకంగా బ్యాంబూ అనేది పెరగడం జరుగుతుంది. సో తెలంగాణలో మనకు మోస్ట్లీ 2-3 వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. సో దాంతో కూడా మేము ఉత్పత్తులు తయారు చేస్తున్నాము. ఇక లోకల్ మెటీరియల్ కూడా వాడుతున్నాము. కానీ అట్ ది సేమ్ టైం మనం ఫ్రేమ్స్ కానీ లేకపోతే స్ట్రక్చర్స్ కానీ ఎప్పుడైతే చేస్తున్నామో అక్కడ నుంచి అస్సాం నుంచి తెచ్చిన బ్యాంబూ వాడడం అనేది జరుగుతుంది. అంటే ఎట్లా అస్సాం నుంచి ఇక్కడికి ఎట్లా అక్కడ రైతుల దగ్గర తీసుకుంటారా? ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఇక్కడికి బ్యాంబూ తెచ్చే విధానం? మేమైతే యాక్చువల్లీ రైతుల దగ్గర ఇప్పుడు రకరకాల జాతులు ఉత్పత్తి చేసే రైతుల దగ్గర మేము కాంటాక్ట్స్ తీసుకున్నాం మేడం. సో ఎవ్రీ టైం మాకు ఇప్పుడు సంవత్సరంలో ఒకసారి డిసెంబర్ ఆ టైంలో మేము వెళ్తాం స్టాక్ రీఫిల్ చేసుకోవడానికి. సో ఆ ఏడాది పొడవునా మాకు ఉండే ఆర్డర్లు, దాని ప్రవాహం బట్టి ఏ రకమైన బ్యాంబూ కావాలి, ఎలాంటివి కావాలనేది మేము లిస్ట్ చేసుకొని అక్కడ నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం. సో అక్కడ నుంచి పర్చేస్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ స్పీసీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకు కావాల్సింది పర్పస్ ప్రకారం చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటామో అది ఎండిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేగానే మేము ట్రీట్మెంట్ చేసి రకరకాల వస్తువులు, ఉత్పత్తులు తయారు చేయడానికి వాడతాం అన్నమాట.
అంటే ఇది మన దగ్గర పండదా ఒకవేళ ఆ స్పీషీస్ తెచ్చి ఇక్కడ పెడితే? పండుతుంది మేడం. కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ చేస్తూ ఉన్నారు గూడా. సో, ఇదేంటంటే ఇక్కడ మనం దీన్ని కెపాసిటీ బిల్డ్ చేయడం కన్నా గూడా, మనం ఇలాంటి వస్తువు ఈ పద్ధతికి వాడొచ్చు అనేది స్పెసిఫిక్ చేసుకుంటే, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క నిర్దిష్టమైన దానికి దాని దాని యొక్క ఆకారం బట్టి, దాని యొక్క సైజ్ బట్టి మారుతూ ఉంటుందనమాట. అది వాడే మనం పర్పస్. సో, అది మనం పర్పస్ ఫస్ట్ డిసైడ్ అవుతే ఏ బ్యాంబూ వాడాలనేది దాని ప్రకారం వస్తుంది. సో, మేము ఆ ప్రాసెస్‌ని పర్ఫెక్ట్ చేస్తున్నామనమాట. అంటే ఈ బ్యాంబూని ఇప్పుడు 1 ఇంచ్ నుండి 10 ఇంచుల వరకు అంటే ఇక్కడ ఒక స్టోర్ ఉండదా మీకు? ఎవరైనా ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఆర్టికల్ చేయడానికి అస్సాం దాకా ఎందుకు పోవాలి? ఇక్కడ లోకల్‌లో ఇక్కడ అవైలబుల్ లేదు మేడం. నార్మల్‌గా మేము గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా అప్పీల్ చేసేది ఇదే. మాలాంటి బ్యాంబూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా ప్రతిసారి వెదురు కర్రలు అక్కడి నుంచి తెచ్చుకోవాలనేది ఒక సింహస్వప్నం లాగా తయారైంది. సో, అలా కాకుండా ఇక్కడే మనం రకరకాల జాతులన్నిటిని ఏకపరిచి ఒక దగ్గరే అమ్మగలిగితే గవర్నమెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది. ట్రీట్మెంట్ అనేది నేను టేక్ కేర్ చేసి, సో, మన నాణ్యత అనేది మనం ప్రజలకి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే నాణ్యమైన ట్రీట్మెంట్ వెదురు. అంటే ఏంటి అసలు? అంటే వెదురు తెచ్చినాక వాటితోనే డైరెక్ట్ చేయరా మీరు? లేదు మేడం. యాక్చువల్లీ వెదురులో ఏంటంటే స్టార్చ్ అనేది ఉంటుంది. ఇది చెట్ల ఉత్పత్తి, ప్రకృతిపరమైన ఉత్పత్తి కాబట్టి దీని లోపల స్టార్చ్ అనేది ఉంటుంది. సో, మనం కట్ చేసిన తర్వాత ఈ స్టార్చ్ వల్లే పురుగులు రావడం గానీ, టర్మైట్ అటాక్స్ అవ్వడం గానీ జరుగుతాయి. సో, వెదురులోంచి మనం ఎప్పుడైతే ఉత్పత్తులు తయారు చేద్దాం అనుకుంటున్నామో దానికి కొంతకాలం అది ఉండాలా తయారు చేస్తాం కదా! సో, అది ఉండాలి అంటే లోపల ఉండే స్టార్చ్‌ని మనం కంప్లీట్‌గా తీసేయాలి. సో, ఈ స్టార్చ్ తీయడానికి ట్రీట్మెంట్ అనే ప్రాసెస్ చేస్తారు మేడం. సో, దీనిలో ఏంటంటే హీట్ ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత ట్యాంకర్‌లో వేరే వేరే రకాల ట్రీట్మెంట్, స్టీమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నా దగ్గర ఏంటంటే ఇమ్మర్షన్ కైండ్ ట్రీట్మెంట్ అని వాటర్‌లో మేము నానబెడతాం అనమాట ఈ కట్టెలని. ఆ కెమికల్ వాటర్‌లో ఉండే పంజెంట్ స్మెల్ వల్ల ఈ ఈ స్టార్చ్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోతుంది. సో, ఈ వాష్ అవుట్ అయిపోయిన స్టార్చ్ ప్లస్ స్మెల్ ఉంటుంది దానిలో. ఆ స్మెల్ కూడా ఈ పంజెంట్ కెమికల్ వల్ల వెళ్ళిపోతుంది. సో, దీనివల్ల పురుగులు అనేవి రావు. చెక్క అనేది చెదలు పట్టదు. చాలా కాలం మన్నికగా ఉంటుంది. అంటే జనరల్‌గా మీరు రకరకాల ఫర్నిచర్ చూసాము, ఇల్లులు చూసాము, అన్నీ చూసాం కదా! అంటే వీటికి ఎంతకాలం మన్నిక ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు దీని మన్నిక ఉంటుంది. మేము యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ అట్‌లీస్ట్ 8 to 10 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం దీనికి. సో, దీనివల్ల ఏంటంటే మనము వెదురుని ఎప్పుడు గానీ ప్రొటెక్షన్ చేసుకోవాలి. అది మనము వుడ్ లాగా బయటకి ఎక్స్‌పోజ్ అయినా, వాటర్‌కి తడిసినా గానీ ఇది పాడయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, అలా లేకుండా మనం డ్రై ఏరియాలో ఎప్పుడైతే దీన్ని వాడతామో దీని మన్నిక చాలా కాలం ఉంటుంది. అంటే డ్రై ఏరియాలో ఒక వెదురు ఐటెం పెట్టుకుంటే 15 ఏళ్ళు, 20 వేలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉండదు మేడం. ఇప్పుడు చెదలు అంటే ఈ ట్రీట్మెంట్ చేసినాక చెదలు కూడా ఏం రాదా? అయితే మనం ఇంటి లోపల ఎప్పుడైతే పెట్టుకుంటామో ఈ బ్యాంబూకి స్వతహాగా చెదలు అనేది పట్టదు. ఇది ఇంకా చెక్కలాగా టేక్ చెక్కలాగా తయారవుతుంది. సో, స్ట్రాంగ్‌గా ఉండడం బట్టి, తర్వాత మనం పైనేసే వార్నిష్ కోట్స్ బట్టి ఇంకా చెదలు అనేది ఏం పట్టదు మేడం. ఇప్పుడు వెదురు అంటే ఐరన్‌తో ఈక్వల్ అంటుంటారు కదా! అవును. ఏంటి మరి దీని స్ట్రెంత్ ఎట్లా ఉంటది? యాక్చువల్లీ వెదురు అనేది స్టీల్‌తో కంపేర్ చేస్తారు మేడం. ఆ స్టీల్ ఒక టెన్సైల్ స్ట్రెంత్ ఎంత ఉంటుందో బ్యాంబూకి కూడా అంతే టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుందని రకరకాల ఎక్స్పెరిమెంట్స్‌లో ప్రూవ్ అయింది. సో, ఇంతకుముందు ఇళ్లలో మనము ఎక్కడైతే స్టీల్ రీన్ఫోర్స్‌మెంట్ వాడతామో దాని బదులు వెదురు కూడా వాడి చాలామంది ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా సక్సెస్‌ఫుల్ అయింది. అలా చాలామంది చిన్న చిన్న ఇల్లు లో కాస్ట్ హౌసెస్ లాగా కట్టి ట్రై చేశారు మేడం. అది కూడా వర్కౌట్ అవుతుంది. కానీ మనం వెదురు ఎక్కడైతే దాన్ని స్ట్రాంగ్ పాయింట్ ఉందో, ఎక్కడైతే అది పార్టిషన్‌లా పనిచేస్తుందో, ఎక్కడైతే ఫర్నిచర్ కావాల్సి ఉంటుందో దాని స్ట్రాంగ్ పాయింట్‌లో అది మనం యూజ్ చేసుకోవచ్చు. మేము చేసే ఉత్పత్తులన్నీ కూడా ఒక అర్బన్ సినారియోలో వర్క్ అయ్యేలాగా ఉంటుంది. అంటే ఇది దీంతో పాటు మనం అల్యూమినియంని కానీ, గ్లాస్ కానీ వేరే వేరే ఇప్పుడు మనకు ఉండే మెటీరియల్స్ అన్నీ కూడా కలిపి మనం ఈ ప్రకృతి యొక్క ప్రభావాన్ని పొందొచ్చు. మీరు ఇందాక చార్కోల్ కూడా చూసాం కదా! హ్మ్. అంటే వాటిని ఎట్లా చేస్తారు? ఇప్పుడు అదొక సైన్స్ కదా! సైన్స్‌ని వెదురులో కూడా ఇంక్లూడ్ చేశారు. అది ఎట్లా చేశారు? యాక్చువల్లీ ఎనీ న్యాచురల్ ప్రోడక్ట్‌లో కార్బన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఎంత డిప్లీట్ అయిపోతుంది. ఈ ఎర్త్‌లోకి మళ్ళీ మనం ఏదైతే మెటీరియల్ ఏస్తున్నామో అది ఎర్త్ డైజెస్ట్ చేసుకునే ఫామ్‌లో ఉంది అంటే అది మనకు సర్క్యులర్ ఎకానమీ లాగా వర్కౌట్ అవుతుంది. అలాగే ఇప్పుడు వెదురుతో మన చెక్కతో కూడా చాలా వేస్ట్ జనరేట్ అవుతుంది మాకు. సో, వేస్ట్ అంతటిని కూడా టీఎల్యూడీ అని డ్రమ్ మెషిన్ ఉంటుంది. అది ఆర్టిసనల్‌గా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. అలాంటి చిన్న మెషిన్‌లో మేము 35 కేజీల వెదురు చెక్క వేస్ట్ వేస్తే మాకు 7 కేజీల బయోచార్ అనేది వస్తుంది. సో, ఆ బయోచార్‌ని మేము కలెక్ట్ చేసి దాంతోపాటు వర్మి కంపోస్ట్ మిక్స్ చేస్తే మనకు బయో ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. ఈ ఫర్టిలైజర్ ఎప్పుడైతే మొక్కలకి మనం వాడడం మొదలు పెడతామో 5x గ్రోత్ అనేది వస్తుంది మనకు. ఒక చెట్లో ఒక టమాటో కాసేటట్టు ఉంటే ఈ ఈ బయోచార్ వల్ల చేసిన ఫర్టిలైజర్ వాడడం వల్ల మనకు ఒక చెట్టు నుంచి 5 పండ్లు అనేవి రావడం అనేది జరుగుతుంది.
సో దీని ఉత్పత్తి చాలా బాగుంటుంది, భూమి సారాన్ని పెంచుతుంది. వాల్స్ లాగా పెట్టింది అనేది ఏంటంటే అది ఓన్లీ చార్కోల్ మేడం, దాని బయోచార్ అన్నారు. సో ఈ చార్కోల్ని పౌడర్ చేసి మనం వర్మి కంపోస్ట్ కానీ ఫర్టిలైజర్ కానీ ఏదైనా మిక్స్ చేస్తే అప్పుడు అది బయో ఫర్టిలైజర్ అవుతుంది. సో అది మొక్కలకు వాడడం అనేది జరుగుతుంది. సో ఈ చార్కోల్ అనేది ఏంటంటే దీని ప్రాపర్టీ వేరే, ఇది ఎక్కువ పీల్చుకునే ప్రాపర్టీ దీన్ని. సో ఈ పీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే గోడల్లోకి గాలిలో ఏదైనా స్మెల్ ఉన్నా కానీ ఇదంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు బయట ఇల్లు కట్టారు కదా, అవునండి. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇల్లులు అంటే అది ఎంత ఎస్ఎఫ్టీలో ఉంది, ఇట్లాంటి ఇల్లు కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనకు నార్త్ ఈస్ట్ లో ఎక్కువగా వెదురు ఇల్లులు కనిపిస్తాయి కదా, మీరు కూడా ఇక్కడ ఒక ఇల్లు డిస్ప్లే పెట్టారు, అవును. ఎట్లా అది కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అవి ఎక్కడికి సూటబుల్ అవుతాయి? సో నార్మల్గా ఇప్పుడు మనము వెదురు ఇల్లు కట్టాలనే ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, మనం ఎప్పుడైనా కానీ వెదురు గురించి తెలుసుకునేటప్పుడు దానిలో ఇన్ని చేయొచ్చు అనే ఉద్దేశం తెలియదు చాలామందికి. సో మేము రకరకాల ఉత్పత్తులు తయారు చేయడం వల్ల ఏమంటే దీంతో ఇది కూడా తయారు చేయొచ్చు అనే ఒక అవగాహన జనాలు కల్పిద్దాం అనేది మా ఉద్దేశం. సో దానిలో భాగంగానే G+1 స్ట్రక్చర్ అనేది బ్యాంబూతో నిర్మించడం జరిగింది. దీనిలో వెదురు, మట్టి, తర్వాత అన్ని ప్రకృతిపరమైన పద్ధతులనే వాడి మేము ఒక ఇల్లు అనేది కట్టడం జరిగింది. ఈ ఇల్లు మోడల్ హౌస్ లాగా వర్క్ అవుతుంది. ఇది మనము ఎవరికైతే చిన్నగా ఫామ్ ల్యాండ్ ఉండి ఎప్పుడైనా వీకెండ్ గెటవేస్కి వెళ్దాం అనుకునే వాళ్ళకి ఒక ఫామ్ హౌస్ లాగా వర్కౌట్ అవుతుంది. అలాగే ఇల్లు ఉండే వాళ్ళకి రూఫ్ టాప్ ఎక్స్టెన్షన్స్ లాగా, తర్వాత ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఫర్నిచర్, డోర్స్, విండోస్ ఇలాగా మనం రకరకాలుగా ఈ వెదురు అనేది వాళ్ళకి పరిచయం చేయొచ్చు. అంటే ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది పెట్టుకోవచ్చు? ఇది 40 గజాల కన్నా తక్కువ ల్యాండ్ ఉన్నా కానీ 40 గజాలలో మేము కట్టాము. ఇది 40 గజాల్లో మీరు ఒక G+1 స్ట్రక్చర్, బెడ్రూము, వాష్రూము అన్నిటితో కలిపి కట్టడానికి 6 నుంచి 9 లక్షల రూపాయలు అవుతుంది. దీనిలో ప్లంబింగ్, ఎలక్ట్రికల్, సివిల్ వర్క్స్ ఇవన్నీ సపరేట్. మేము ఓన్లీ బ్యాంబూ వర్క్సే ప్రైజింగ్ చెప్తున్నాము. సో ఈ మిగతా అడిషనల్ యాడ్-ఆన్స్ అన్ని కలుపుకున్నా ఒక 60-70,000లో అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 8 to 9 lakhsలో ఒక కంఫర్టబుల్ హౌస్ అనేది మీకు ఉంటుంది. ఇది ఫామ్ హౌస్లలో. ఒకవేళ పైన టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకోవాలంటే అరౌండ్ 3.5 to 4 lakhsలో మీకు ఒక టెర్రస్ గార్డెన్ పైన రూఫ్ లాగా వస్తుంది. ఒక రూమ్ అనేది 100 to 150 SFTలో చేసిస్తాం. అలాగే ప్యానెల్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల ప్యానెల్స్ ఉన్నాయి మా దగ్గర. దానికి ప్రైజింగ్ అనేది మారుతూ ఉంటుంది. మీ చాయిస్ ఆఫ్ ప్యానెల్స్ బట్టి 380 రూపీస్ పర్ SFT నుంచి 780 రూపీస్ పర్ SFT వరకు వాల్స్ అనేది మేము తయారు చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే థిక్నెస్ బట్టి, లేకపోతే దానిలో ఇటు నుంచి అటు కనిపిస్తుందా లేదా అనే బట్టి ప్రైస్ అనేది మారడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాము అంటే ఈ ఫామ్ హౌస్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాము, అట్లాంటప్పుడు మరి ఇది తీసుకోవచ్చా ఎట్లా? అక్కడ ఇది చాలా బెస్ట్ మెటీరియల్ మేడం. అక్కడ ఏమవుతుందంటే మేమంతా ప్రీఫాబ్రికేటెడ్ మా ఫ్యాక్టరీలోనే తయారు చేస్తున్నాం. ఇవన్నీ ప్యానెల్స్ లాగా, ఎలిమెంట్స్ లాగా వస్తాయి. ఈ ఎలిమెంట్స్ మనం సైట్లో అసెంబుల్ చేసి దానిపైన మడ్ రాయడం కానీ, మడ్తో కంబైన్ చేయడం కానీ జరుగుతుంది. ఒకవేళ మనకు లేటర్ ఆన్ ఆ ప్లేస్లో వేరేది ఏదైనా కట్టే ఉద్దేశం ఉంటే ఇది మనం మడ్ అంతా దీన్ని తీసేసి ప్యానెల్స్ ఎలాగా పెట్టామో అలాగే డిస్మాంటిల్ చేసి మళ్ళీ వేరే దగ్గర తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇల్లుకు కూడా గ్యారంటీ ఉందా ఇప్పుడు? ఉంది మేడం, 100% ఇల్లుకు కూడా గ్యారంటీ ఉంది. దీనిలో ఏంటంటే ఇప్పుడు మనం ఇల్లుకి గోడలాగా వాడింది మళ్ళీ గోడలాగే వాడకపోవచ్చు, కానీ దాని డోర్ లాగో, ఫర్నిచర్ లాగో, వేరే ఉత్పత్తి లాగా దాన్ని వాడుకునే అవకాశం చాలా మటుకు ఉంది. అంటే ఇప్పుడు ఇన్ని రకాల ఐటమ్స్ తయారు చేస్తున్నారు, వెదురుతో రకరకాలు చేస్తున్నారు కదా, అంటే ఈ టెక్నాలజీ, ఈ బ్యాంబూ టెక్నాలజీని అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది యువత ఉంటారు, వాళ్ళకు వెదురు కూడా అందుబాటులో ఉంటుంది అటవీ సమీపంలో, గ్రామాలు, ఆదివాసీ ప్రాంతాలకి, అంటే అట్లాంటి యువతకు కూడా మీరు అందించవచ్చు కదా? 100% మేము అదే ఆ ఉద్దేశంతో ఉన్నాం మేడం. మా దగ్గర వర్క్ చేసే వర్కర్స్ అందరూ కూడా ఆదివాసులే. వాళ్ళకు వచ్చే కళని, హస్తకళ నైపుణ్యాన్ని మేము పెంపొందించి ఇలాంటి ఒక మార్కెట్ ఉంది, ఈ ప్రోడక్ట్స్తో ఇలాంటి వస్తువులు తయారు చేయొచ్చు, ఇలాంటి ఉత్పత్తులు మీరే తయారు చేసుకునే ఇలాంటి ఒక అవకాశం కల్పిస్తున్నాము. మేము ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము. దీనిలో ఫర్నిచర్ చేయాలనుకునే వాళ్ళు, మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళు, సేల్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఈ బ్యాంబూ వెదురు ఇండస్ట్రీలో వాళ్ళు ఒక భాగం అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ కోర్సులో మాతో పాటు జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి మేము టెక్నికల్ అసిస్టెంట్స్తో పాటు హ్యాండ్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తాము. ప్లస్ ఈ ప్యానెల్స్ అన్ని కూడా తయారు చేసుకొని ఇన్స్టాల్ చేసుకునే సౌలభ్యం వాళ్ళకి కల్పిస్తాము. అంటే దీనికి ఎవరైనా అంటే గవర్నమెంట్ హెల్ప్ ఏమైనా కావాలా? ఇప్పుడు మేము చూస్తున్నాం మేడం, వేరే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, NIRD లాంటిది, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ సైడ్ ఉండే ఇన్స్టిట్యూట్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్ కూడా మాతో పాటు హ్యాండ్స్ జాయిన్ అవుతాయి. మేము యాజ్ అన్ ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ట్రైనింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చి. మా వర్క్షాప్ మీరు చూశారు, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడే మేము ట్రైనింగ్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం మేడం. ఇది అందరిలోకి తీసుకెళ్లాలనే ఒక చిన్న కోరికతోనే మేము ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చేయడానికి ఎక్కువ కృషి అవసరం లేదు, ఇది ఒక టెక్నిక్ అంతే. ఇది ఒక ప్రాసెస్లో ఫాలో అయితే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఈ వస్తువుని తయారు చేయగలరు.
ఒకసారి నేర్చుకుంటే వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండి కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. అలా మనకు జనరేట్ చేసిన ఉత్పత్తులు మనం ఇక్కడ మార్కెట్ మాకు వచ్చే ఆర్డర్స్తో వాళ్ళ త్రూ కూడా మేము జనరేట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం సహాయక రుసుము అనేది వాళ్ళకు కూడా లభిస్తుంది. వాళ్ళు కూడా స్వంత కాళ్ళ మీద ఎదగగలరు. అవును. అయితే గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు తాము ఈ కళ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కొంచెం చేయూతనిస్తే చాలంటున్నారు శ్రవణ్ కుమార్ గారు. వెదురును కట్ చేసుకుంటూ ఇలా ఫర్నిచర్కి వాడుకుంటూ పోతే ఇది పర్యావరణ హితమేలా అవుతుంది అంటే, మిగతా చెట్లు ఒక్కసారి కట్ చేస్తే పెరిగేందుకు ఏళ్ల తరబడి సమయం పడుతుంది. కానీ వెదురుకు త్వరగా పెరిగే స్వభావం ఉంటుంది. కట్ చేసినా కొద్దీ వస్తూనే ఉంటుంది. కాబట్టి కలప అవసరాలను వెదురు భర్తీ చేస్తే ఎన్నో చెట్లను కొట్టే అవసరమే రాదు. పైగా ఉపాధికి ఓ భరోసా ఉంటుంది. కాబట్టి ఎటువంటి వృధా అన్నదే లేని ఎదురులేని మొక్క వెదురు. నేషనల్ బ్యాంబో మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా వెదురు వనాలను పెంచే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా బ్యాంబోతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసే బ్యాంబో టెక్నాలజీని కూడా అడవులకు సమీపంగా ఉండే ఆదివాసీ ప్రాంతాల్లో, ఇతర గ్రామీణ ప్రాంతాల్లో నేర్పించినట్లయితే ఈ వెదురు గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థకి ఊతంగా నిలుస్తుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, దండు మల్కాపురం నుండి. For more videos like this, subscribe Big TV channel.